అక్షయ పాత్ర అనగానే మనకు గుర్తు వచ్చేది అంతులేని ఆహారంతో కలిగిన పాత్ర. అసలు ఈ అక్షయ పాత్ర ఎక్కడ నుండి వచ్చింది, ఇప్పుడు ఎక్కడ ఉంది అనే విషయాల గురించి అయితే ఈ వీడియో నేను మీకు చెప్పబోతున్నాను. పూర్వం పాండవులలో పెద్దవాడైన యుధిష్ఠిరుడు ధర్మం పట్ల తనకున్న అచంచలమైన భక్తికి ప్రసిద్ధి చెందాడు. అతను సత్య న్యాయాలకు ప్రతిరూపమైన ధర్మరాజుగా పేరుగాంచాడు. యుధిష్ఠిరుడు పేరు ప్రఖ్యాతులు చూసి ఓర్వలేకపోయిన కజిన్ అయిన దుర్యోధనుడి మామ శకునిని తనని ఎలా అయినా సరే ఈ రాజ్యం నుండి వెళ్ళగొట్టాలని యుధిష్ఠిరుని అలవాటు లేకపోయినా సరే జూదం ఆడించి మోసం చేసి భూములు, రాజ్యం, చివరికి ద్రౌపదిని కూడా కోల్పోయేలాగా చేశారు. సర్వస్వం కోల్పోయిన పాండవులు 13 సుదీర్ఘ సంవత్సరాల పాటు కనికరం లేని అరణ్యానికి బహిష్కరించబడ్డారు. యుధిష్ఠిరుడు ఒక కొత్త సవాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. విశ్వాసంగా అనుసరించిన ప్రతి ఒక్కరికి అన్నం పెట్టడం. ఒకప్పుడు ఇంద్రప్రస్థానాన్ని అలంకరించిన జ్ఞానవంతులైన ఋషులు ధర్మరాజును విడిచిపెట్టడానికి నిరాకరించడంతో అతని మనస్సు బరువెక్కింది. నిస్సహాయ స్థితిలో యుధిష్ఠిరుడు తన అచంచలమైన భక్తితో సూర్యదేవుని ప్రార్థించగా సూర్యదేవుడు ప్రత్యక్షమయ్యి తనకి అక్షయ పాత్ర ప్రసాదించాడు. చివర ఎవరైతే భోజనం చేసి సంతృప్తి చెందే వరకు ఆ పాత్ర ఎప్పటికీ ఖాళీ అవ్వదు అని చెప్తారు. అప్పటి నుండి పాండవుల నివాసానికి ఎంత మంది వచ్చినా కడుపు నిండా భోజనం పెట్టి పంపించేవారు. ఈ అక్షయ పాత్ర గురించి దుర్యోధనుడికి తెలిసినప్పుడు అతని కోపం కట్టలు తెంచుకుంది. దుర్యోధనుడు కోపిష్టి అయిన దుర్వాస మహర్షి ఉపయోగించి మరో పథకం వేశాడు. దుర్వాస మహర్షిని తన శిష్యులతో కలిసి పాండవుల నివాసానికి వెళ్లి భోజనం చేసి రమ్మన్నాడు. కాని ద్రౌపది భుజించిన తర్వాతనే వెళ్ళమన్నాడు. ఎందుకంటే అందరికీ భోజనం పెట్టి చివరిలో భోజనం చేసేది ద్రౌపదినే కాబట్టి తర్వాత భోజనం పెట్టడానికి అక్షయ పాత్రలు ఏమీ ఉండదు అని అనుకొని ఈ పథకం అయితే వేశాడు. దుర్వాస మహర్షి పథకం ప్రకారం ద్రౌపది భుజించాక తన శిష్యులను తీసుకుని పాండవుల నివాసానికి వెళ్తారు. అప్పటికే ద్రౌపది తినడం పూర్తయిపోతుంది. దుర్వాస మహర్షిని చూసి వారి శిష్యులను చూసి కంగారు పడిపోతుంది. యుధిష్ఠిరుడు స్నానం చేసి రండి, అప్పుడు భోజనాలు తయారవుతాయి అని చెప్పాడు. ద్రౌపది కంగారు పడి శ్రీకృష్ణుడిని ప్రార్థించగా అక్కడికి శ్రీకృష్ణుడు వచ్చి అక్షయ పాత్రలో ఉన్న చివరి మెతుకు తిని తృప్తి చెందాడు. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు తృప్తి చెందాడో దుర్వాస మహర్షి మరియు తన శిష్యులకు కడుపు నిండిపోతుంది. స్నానం చేసి పాండవుల నివాసానికి వెళితే మళ్లీ కడుపు నిండా పెడతారని తెలిసి భయపడి స్నానం చేసి తిరిగి వెళ్లిపోతారు. సరస్సు వద్ద వచ్చిన అతిథులు ఎవ్వరూ యుధిష్ఠిరుడికి కనబడకపోవడంతో అయోమయానికి గురయ్యాడు. శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుని చూసి ఒక్క చిరునవ్వు నవ్వడంతో అసలు విషయం అర్థమవుతుంది. ఇదంతా శ్రీకృష్ణుని మాయ అని అనుకుంటాడు. అదే ధైర్యంతో వనవాసంలో కూడా ధర్మమే గెలిచిందని అనుకున్నాడు. ఇప్పుడు ఈ అక్షయ పాత్ర ఎక్కడ ఉంది అనే విషయాన్ని గురించి అయితే చెప్తాం. త్రేతాయుగంలో హనుమంతుడు, ద్వాపర యుగంలో భీముడు వాయుదేవుని అంశతో పుట్టిన వాళ్ళు. అలాగే కలియుగంలో 800 ఏళ్ల క్రితం శ్రీ మధ్వాచార్యులు అదే అంశతో పుట్టిన వారు. మధ్వాచార్యులు ఒక రోజు శిష్యులను తీసుకొని కురుక్షేత్రం జరిగిన ప్లేస్ అంటే ఇప్పుడు హర్యానా అంటే ఉడిపి అక్కడికి వెళ్ళగానే మధ్వాచార్యులకి తానే భీముడని పూర్వజన్మం గుర్తుకు రావడంతో చాలా కోపోద్రిక్తుడు అయిపోతాడు. అప్పుడు ఒక చోట తన గద ఉందని శిష్యులకి చెప్పి తవ్వించడానికి ప్రయత్నం చేస్తాడు. అక్కడ బాగా తవ్విస్తాడు. అక్కడ చూడగానే వజ్ర వైడూర్యాలతో కలిగిన ఒక పెద్ద గద అక్కడ దొరికింది. అది చూసి శిష్యులు ఆశ్చర్యపోయి మధ్వాచార్యులే భీముడని భావించి నమస్కరించారు. తర్వాత ఆ అక్షయ పాత్ర పూర్వం ఎలా ఉందో అలాగే భీముడి ద్రౌపది ఆధీనంలో ఉండేది. అది కూడా అక్కడే ఉంది. ఇప్పుడు ఇవి ఎవ్వరూ తీయకూడదు అని చెప్పి గదని అక్షయ పాత్రని తవ్విన చోటే ముయించేస్తారు మధ్వాచార్యులు. ఇప్పుడు ఈ అక్షయ పాత్ర మధ్వాచార్యుల మఠంలో ఉందని చెప్తారు. కానీ ఇక్కడ ఉన్న అక్షయ పాత్ర వెండి గరిట చెక్కతో చేయబడిన పాత్రలా ఉంటుంది. అలాగే దానిపైన అన్నాధిపతయే నమః అని రాసి ఉంటుంది. మీకు ఇక్కడ పిక్ చూపిస్తున్నాను చూడండి. కానీ
సూర్యుడు ప్రసాదించిన అక్షయ పాత్ర మాత్రం ఇది కాదు. అంటే ఇది మధ్వాచార్యులు ఉన్నప్పుడు వారి సమయానికి చెందింది. మహాభారతం 5 ఏళ్ల క్రిందటే జరిగింది. అంటే సూర్యుడు ఇచ్చిన పాత్ర 18 ఏళ్ల వరకు మాత్రమే పనిచేస్తుంది. అది కూడా పాండవుల వనవాసం అప్పుడు మాత్రమే ఈ అక్షయ పాత్ర అనేది పనిచేసింది. మరి ఇప్పుడు ఉన్న అక్షయ పాత్ర మహాభారతంలో ఉన్న అక్షయ పాత్ర అయితే కాదు. ఇది మధ్వాచార్యులు ఉడుపిలో ఉన్నప్పుడు వారి గుర్తుగా ఇచ్చిన పాత్ర. ఇది ఇప్పుడు హర్యానాలో ఏదో ఒక నాణం వేస్తే బంగారం వేసిన లక్షలాది కొద్ది అవ్వడం లాంటి పాత్ర అయితే ఇది కాదు. ఈ పాత్రలో ధాన్యం వేసి ఇక్కడ ఉన్న గరిటని తాకిస్తే ఎంత మంది భక్తులు వచ్చినా వారందరికీ కడుపు నిండా పెట్టగలే శక్తి మాత్రమే మధ్వాచార్యులు ఈ పాత్రకి కల్పించారు. నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్పిన విషయాలన్నీ నాకు సొంతంగా అయితే నేను చెప్పలేదు. కొన్ని గ్రంథాల్లో నుంచి అలాగే మహత్తరమైన గురువు గారి దగ్గర నుంచి నేను కొన్ని విషయాల్ని సేకరించి మీకు ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.